హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్ అన్నమాట. అంటే మీరు ఈ పర్సన్ మనసులో అసలు మీ విషయంలో ఏ రకంగా ఆలోచిస్తున్నారు, వారి మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు ఎనర్జీస్లో రావటం అయితే జరుగుతుందండి. ఈ పర్సన్ మనసు మీ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు, వారి మనసులో మాటలు మీతోటి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, అంటే వారి మనసులో మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో అండ్ మీతో ఎలా మాట్లాడుతున్నారో అండ్ వారి మనసులో అసలు ఎలాంటి ఆలోచనలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉన్నాయో ఈరోజు ఎనర్జీస్లో అయితే చూద్దాం అండి. ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అనమాట, మనసుకు సంబంధించిన ఎనర్జీస్. ఇవి షఫర్స్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు 1 నుండి 5 వరకు ఎనర్జీస్ అయితే పిక్ చేసుకోండి. ఈ పర్సన్ మనసులోని మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్, ఎనర్జీస్ అయితే చూద్దాం. అలానే ఈ పర్సన్ ఛానల్ మెసేజెస్ అన్నమాట. ఈ పర్సన్ అసలు మీతోటి ఎలా మాట్లాడతారు, ఎలా మాట్లాడాలనుకుంటున్నారు, ఎలా వారి మనసులో మాట్లాడుతున్నారు, దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్లో అయితే చూద్దాం. ముందుగా మీరు 1 నుండి 5 వరకు ఎనర్జీస్ అన్నవి పిక్ చేసుకోండి. ఈ పర్సన్ అసలు వారి మనసులో మీ మీద ఉండే ఎనర్జీస్ అన్నది ఎలా ఉన్నాయో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసు, వీరి గురించి ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మీరిచ్చే సమాధానాలు. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇవి షఫర్స్ చేస్తాను. మీరు 1 నుండి 5 వరకు ఈ పర్సన్ని మనసులో తలుచుకొని వారికి కనెక్ట్ అవుతూ మీరు క్వశ్చన్ చేయాలి. ఈ పర్సన్ని మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఈ పర్సన్ మీకు ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారో ఈరోజు ఎనర్జీస్ అనేవి మీకు సమాధానాలు అయితే ఇస్తాయి. 1 నుండి 5 వరకు ఎనర్జీస్ అనేవి పిక్ చేసుకోండి. నేను ప్రతి ఎనర్జీస్ కార్డ్ రివీల్ చేయనండి. ఓకే, ఇది 1, 2, 3, 4, 5. సెల్ఫ్ రిఫ్లెక్షన్, సైలెన్స్, ఫియర్ ఎనర్జీస్ అన్నది ఈ విధంగా ఉన్నాయి. మరి 1, 2, 3, 4, 5 ఈ 5 ఎనర్జీస్ కార్డ్లో మీరు ఏ ఎనర్జీస్ కార్డ్ ఎంచుకోవాలనుకుంటున్నారు? ఈ పర్సన్ని తలుచుకుని వారి మనసులో అసలు మీ గురించి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో, వారు మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో ఈ మొదటి ఎనర్జీస్ అయితే చూద్దాం. మొదటి ప్రశ్నకి మీ పర్సన్ మనసులో మీ విషయంలో ఉండే ఎనర్జీస్. ట్రస్ట్ అంటండి, మిమ్మల్ని నమ్ముతారు. మీరంటే వారికి ఒక నమ్మకం అండి. ఎప్పుడు మీ మీద ఎటువంటి నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉండదు. మీరు వారిని మోసం చేయలేరు, వారు కూడా మిమ్మల్ని మోసం చేయాలని అయితే అనుకోవట్లేదు. వీరు ఇప్పటి వరకు నమ్ముతున్నారు, ఎప్పటికీ నమ్ముతారు. మీరు వారికి నమ్మదగిన వారు, వారు ఎప్పుడు మీకు నమ్మకంతో ఉంటారన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఈ పర్సన్ ఎప్పుడు మీరు వీరి మీద ఏ హోప్ అయితే పెట్టుకున్నారో ఆ హోప్ అన్నది నిజం చేయాలనుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఈ పర్సన్ విషయంలో ఏ డౌట్ అయితే ఉందో మనసులో అవి కూడా క్లియర్ చేయాలనుకుంటున్నారు. నిజాయితీగా ఉండాలనుకుంటున్నారు, నిజాలు చెప్పాలనుకుంటున్నారు. అండ్ ఏదైనా సరే ఇప్పుడు మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం కన్నా మీ దగ్గర నమ్మకం గెలుచుకోవాలని అయితే అనుకుంటున్నారంట. వీరు మానసికంగా మీకు కనెక్ట్ అయింది ఏంటంటే, ఏ మంచైనా ఏ చెడైనా మీరు వారి వల్ల బాధపడినా, వారు మీ వల్ల బాధపడినా నమ్మకం అయితే కావాలి కదా. ఈ నమ్మకం అన్నది మీ దగ్గర కోల్పోయారు, లేదంటే మీ దగ్గర ఇప్పుడు ఈ నమ్మకం గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో. కానీ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే ఇప్పుడు మీ విషయంలో నమ్మకం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఈ పర్సన్ విషయంలో ఏ కమిట్మెంట్ అడిగారో
ఈ నమ్మకం అన్నది వారు నిజం చేయాలనుకుంటున్నారండి. అంటే లవ్ పరంగా, లైఫ్ పరంగా. ఇప్పుడు వీరిని నమ్మినా మిమ్మల్ని మోసం చేయరు. సిట్యుయేషన్స్ బట్టి యాక్షన్ అయితే తీసుకుంటారంట. ఏ సిట్యుయేషన్ అయినా సరే నిలబడతారంట. ఈ ఈ పర్సను చాలా జెన్యూన్‌గా ఉన్నారండి. ట్రూ ఎమోషన్స్, ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మీ దగ్గర నమ్మకం గెలుచుకోవాలి. ఏదో చిన్న తప్పు చేసుండుంటారు. కానీ ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తే ఇంకా వారి ఆనందానికి అవధులే ఉండవు. అలా ఉన్న ఎనర్జీస్. ఓకే. ఇది సిట్యుయేషన్. నెక్స్ట్ ఇది రెండో ఎనర్జీస్ కార్డ్. ఈ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ మనసులో మీ గురించి ఫోకస్ ఏంటండి, మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారంట. మేబీ ఈ పర్సన్కి మీకు మాటలు లేకపోతే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండుంటే, మిమ్మల్ని బ్లాక్ చేసుంటే, ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదన్నట్టు మీరైతే బాధపడుతున్నారు. కానీ ప్రతి విషయం తెలుసుకుంటున్నారండి. అండ్ వీళ్ళు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. ఏది కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి లైఫ్‌లో ఇంట్రెస్ట్ అన్నది మీరే కనిపిస్తున్నారు. ఎందుకో మీరంటే ఒక ఇష్టం, ఎఫెక్షన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇష్టం ఉంటేనే కదా, ప్రేమ ఉంటేనే కదా ఒకరి గురించి తాపత్రయపడడం అండ్ అలానే వారి గురించి తెలుసుకోవడం, వారితో మాట్లాడాలని ప్రయత్నించడం ఇలా అయితే ఉంటారు. ఇప్పుడు మీకు ఈ పర్సన్ మాట్లాడలేకపోయినా సరే వారి ఆలోచనలన్నీ మీ మీదేనండి. మనసులో ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటారంట. వాళ్ళు అసలు మైండ్ ఆబ్సెంట్‌లో అయితే ఉన్నారు. ఎందుకున్నారంటే కారణం కూడా మీరే. ఈ పర్సన్‌కి ఎవరితో మాట్లాడాలని అయితే అనిపించట్లేదు. మనసు ఒక చోట, తను ఒక చోట అంటారు కదా! అలాంటి ఎనర్జీస్‌లో ఈ పర్సన్ అయితే ఉన్నారు. దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారంటండి. ఫోకస్ అంతా మీ మీదే ఉంది. ఈ పర్సన్ మనసులో మీ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. అంతలా కనెక్ట్ అవుతున్నారండి. మేబీ మీకు సైన్ అన్నది ఎలా కనిపిస్తుంది అంటే బటర్‌ఫ్లైస్ కనిపిస్తా ఉంటాయి కదా! అది మీకు పిక్చర్ రూపంలో కానీ, రియాలిటీగా ఎక్కడికి వెళ్ళినా అవి కనిపించడం కానీ ఉన్నాయంటే ఈ పర్సన్ మనసుకు సంబంధించిన ఎనర్జీస్ అనమాట. అవి మిమ్మల్ని అవి మీకు కనెక్ట్ అవ్వడానికి, మీ పర్సన్ విషయం మీకు తెలియచేయడానికి ప్రయత్నించడం అనమాట. ఈ ఫోకస్ అంతా మీ మీద. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. ఈ 2 ఎనర్జీస్ కార్డ్‌కి. మిమ్మల్ని బ్లాక్ చేసినా సరే వాళ్ళైతే బ్లాక్ అయిపోయారండి. వారి మైండే బ్లాక్ అయిపోయింది మీ గురించే. మిమ్మల్ని ఎప్పుడు దూరం పెట్టారే కానీ దూరంగా ఉండాలని అయితే అనుకోవట్లేదు. ఇది ఈరోజు ఎనర్జీస్. అండ్ మూడవ ఎనర్జీస్. ఈ మూడవ ఎనర్జీస్ అన్నది మీరు ఎంచుకుంటే మరి ఈ పర్సన్ మనసులో మాట ఏ విధంగా ఉందో ఎనర్జీస్ అయితే చూద్దాం. ఎక్స్‌ట్రీమ్స్. ఈ పర్సన్ ఏమంటున్నారంటే ఒక్కొక్కసారి బాగానే ఉంటారండి. ఒక్కొక్కసారి కోపం అన్నది వస్తుంది. మనసులో వాళ్ళకి తెలియకుండా ఎందుకో కోప్పడతాం. రీజన్ లేకుండా కోప్పడడం అనమాట. ఎందుకు కోప్పడ్డారు అని అడిగినా సమాధానం ఉండదు. అండ్ అలానే ఎక్కువ అతి అన్నది చేస్తారు. ఇప్పుడు ఏ విషయమైనా మీరు క్లారిటీ ఇచ్చినా అర్థం చేసుకోరండి. వాళ్ళ వెర్షన్‌లో వారే వాక్కుంటూ వెళ్ళిపోతారు. కానీ మీ వెర్షన్‌లో అసలు ఆలోచించరు. ఇప్పుడు ఈ పర్సన్ ఎలా ఉంది అంటే కోపంలో ఎక్కువ ఉన్నారండి. ఇప్పుడు వీరిని మాట్లాడించడానికి ప్రయత్నం చేసినా సరే కరిచేస్తారు. కయ్యమని లెగుస్తారనమాట. అలా ఉంది సిచ్యువేషన్. ఒక రకంగా మీరంటే ఇష్టమే కానీ ఈ ఇష్టం కాస్త కోపంగా ఉంది. ఈ కోపంలో వీరిని కదపకుండా ఉంటే మంచిది. వీళ్ళ కోపం తీరాక వారే మాట్లాడతారండి. ఇప్పుడు మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే అన్నట్టుగా ఉన్నాయి ఈ పర్సన్ ఎనర్జీ. అంటే ఇవి అమావాస్య ఎనర్జీస్ అని ఉంటాయి కదా! అమావాస్యకి 4 రోజుల ముందు, 4 రోజుల వెనకాల కూడా ఇలానే ఉంటాయి ఎనర్జీస్ అన్నవి. అలా ఈ పర్సను ఈ సిచ్యువేషన్స్ ఇదేనండి. ఈ పర్సన్ కొంచెం కోపంగానే ఉన్నారు, తగ్గలేదు. అండ్ నెక్స్ట్ ఇది 4 ఎనర్జీస్ అనమాట. ఈ పర్సన్ మనసులో మీ గురించి ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎవరైతే ఎంచుకున్నారో ఈ 4వ కార్డు, ఈ పర్సన్ మీ విషయంలో గ్రాటిట్యూడ్ మీకు థ్యాంక్స్ చెప్తున్నారండి. ప్రతి దానికి కృతజ్ఞత అనేది చూపిస్తున్నారు. అంటే చూడండి, విశ్వాసం లేదనుకుంటారు కదా, అసలు చేసిన దానికి విలువ లేదు. అండ్ కనీసం ఇలా చేసామన్నది కూడా గుర్తు చేసుకుంటారా ఎలా అని మీరు కొంచెం కోపంలో అనుకుంటారు. కానీ ఈ పర్సన్కి ప్రతీది గుర్తుందండి. మీరు చేసిన మంచి ఉంది. మీరు వారి కోసం ఎంతలాగా
నిలబడి ఉన్నారో అండ్ మీ ప్రేమ ఏంటి, మీరేంటి, మీ మనస్తత్వం ఏంటి అన్నీ పర్సన్‌కి ఇష్టం. మీ మాటలంటే ఇష్టం, మీతో ఉండటం అంటే ఇష్టం. గాడ్‌కి, డివైన్‌కి, యూనివర్స్‌కి థ్యాంక్స్ చెప్తున్నారండి మీ గురించి. అంటే మీ మీద ఇష్టం అంతలా ఉంది కానీ మీరేమనుకుంటున్నారు? ఈ పర్సన్ వేరే వారికి కనెక్ట్ అయిపోతారు. అసలు విశ్వాసం లేదు. ఇన్ని చేసినా, అన్ని చేసినా కోపంతో ఈ బోలెడు మాటలు వస్తాయండి. కానీ కోపం తగ్గిపోయాక మనసులు ఒకటైపోతాయి. అదే అనుకుంటారు. ఎన్నో గొడవలయిపోయినాయి, విడిపోయిన అనుకుంటారు కానీ మళ్ళీ కలిసిపోతారనమాట. చూడండి చేతులు వాళ్ళే వచ్చి తప్పు ఒప్పుకోవటం, ఒకవేళ వాళ్ళు తప్పు లేకపోయినా సారీ చెప్పడం ఇలా ఉంటుంది. ఈ పర్సన్ మనసులో ఏమంటున్నారంటే మిమ్మల్ని బాధ పెట్టారో లేదంటే ఎవరి గురించి మీరు బాధపడ్డమైనా సరే వీరే మీకు సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు. థ్యాంక్స్తో పాటు సారీ కూడా మీకు చెప్తారండి. ఇక్కడ సారీ కనిపిస్తుంది, అలానే థ్యాంక్స్ కూడా కనిపిస్తుంది. ఇది మనస్ఫూర్తిగా మాట్లాడే మాటలు అనమాట. మీకు ఒక ప్రామిస్ కూడా చేయాలని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్ వచ్చేసి. యూనివర్స్ కూడా చెప్తున్నారండి మీలాగా మేనిఫెస్ట్ చేయడం అనమాట. మీ మీ విషయంలో అన్నీ మంచిగా జరగాలని కూడా డివైన్ని అడుగుతున్నారు. ఇది 4వ ఎనర్జీస్ కార్డ్. నెక్స్ట్ ఇది 5వ ఎనర్జీస్ కార్డ్. మరి ఈ 5వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ ఎనర్జీస్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. బ్లాసమింగ్. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఎందుకో వాళ్ళకి తెలియని ఆనందం అండి. మీరంటే చాలా తెలియని ఆనందం. మీ మీద ఎన్ని నెగిటివ్ చెప్పినా అది వారికి ఫన్నీగా తీసుకుంటారు కానీ సీరియస్గా అయితే తీసుకోరు. ఒక రకంగా చెప్పాలంటే మనసులో ఏమీ లేదండి మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కానీ, కోపం కానీ, ఈర్ష్య కానీ అసలు ఏమీ లేదు. చాలా కూల్గా అండ్ అలానే ఒక రకంగా చెప్పాలంటే చందమామ చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, అంటే నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఆ ఫీల్ తెలుస్తుందండి. అలానే మిమ్మల్ని తలుచుకుంటారు. ఇప్పుడు చందమామ చూసినా మీరే గుర్తొస్తారు. ఈ ఎనర్జీ ఏం చెప్తుందంటే న్యూ మూన్ ఎనర్జీస్ ఉంటాయి కదా, అవి నెలవంక చూసినప్పుడు మిమ్మల్ని తలుచుకోవడం కానీ అండ్ మీకు సంబంధించిన చెప్పడం కానీ ఇలా వీరు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతున్నాయి. మరి ఈ అలవాటు ఎంతమందికి ఉంటుందో మనకు తెలియదు కానీ చందమామ చూసినా మీరే గుర్తొస్తారు, నెలవంక చూసినా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు అన్నట్టుగా ఉంది ఈ ఎనర్జీ. ఓకే, ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఫుల్ మూన్కి మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది. ఈ పర్సన్ సర్ప్రైజ్ అయితే చేయబోతున్నారండి మీ విషయంలో. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పటి నుంచి నెక్స్ట్ ఫుల్ మూన్ ఎనర్జీస్లోగా మీరు ఈ పర్సన్ నుండి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. ఈ పర్సన్కి మీ మీద ఎటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ అన్నది లేదు. మంచి భావనలే ఉన్నాయి. మీరంటే చాలా ఇష్టపడుతున్నారు అండ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. వీరి విష్ అయితే మీరేనండి. అంతలా మీకు కనెక్ట్ అయ్యారు ఈ ఎనర్జీస్ అన్నది. మరి మీ పరంగా ఎనర్జీస్ అయితే మీరేమంటున్నారు? ఇక్కడ సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఏదంటే అదే మాట తిరిగి వస్తుందండి. ఇప్పుడు మీరు కోపంగా మాట్లాడారనుకోండి, కోపంగానే వస్తుంది సమాధానం. అర్థం చేసుకునే వాళ్ళు అలా ప్రవర్తించను కానీ అర్థం అవ్వని వాళ్ళు అలానే రియాక్ట్ అవుతారు. అందుకే పరువు ఉన్న వాళ్ళతోటి పరువైన మాటలైతే ఉంటాయండి. పరువు తక్కువ ఉన్న వాళ్ళతోటి పరువు తక్కువ మాటలే ఉంటాయి. ఇప్పుడు ఏ మనస్తత్వం అయినా ఒక్కొక్క రకంగా విలువ అన్నది దొరుకుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర విలువ దొరకట్లేదు, విలువ ఇవ్వట్లేదంటే అది మీ తప్పు. ఇప్పుడు ఎవరికి విలువ ఇవ్వాలి, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరిని మంచివారు అనుకోవాలి, ఎవరిని ఎంతలో ఉంచాలి అది మీ సైడు చూసుకోవాలన్నమాట. ఏదైనా సరే మీ వరకు రాకుండా అండ్ మీరు అన్న మాట మళ్ళీ మీకు తిరిగి రాకుండా ఏదైనా సరే కంట్రోల్లో ఉంచడం మీకే మంచిదండి. నెక్స్ట్ ఇదేంటంటే జీవితం చాలా భారంగా ఉందని కూడా మీరు చాలా ఫీల్ అవుతున్నారు. అంటే రోజుకు ప్రతిరోజు గంటకొక గండం అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారండి. ఇప్పుడు రోజు మొదలవుతుంది అండ్ రోజు ఎండ్ అవుతుంది కానీ మీ ఆలోచనలు మాత్రం ఎండ్ అవ్వట్లేదు. అవే ఆలోచనలు క్యారీ చేస్తూ ఉన్నారు. ఈ ఆలోచనల వల్ల హెడేక్ అండ్ స్ట్రెస్ ఫీల్ తప్ప ఇంకేం ఉండదండి. ఏ రోజుకి ఆ రోజు లైఫ్ కొత్తగానే ఉంటుంది మనం తీసుకునే ఎనర్జీస్ బట్టి. అంటే ఈరోజు లేచిన వేళ విశేషం ఎలా ఉంటుందో చివరి వరకు అలానే ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని నెగిటివ్ నుండి తప్పించుకోవచ్చు, అది మన చేతుల్లో ఉంది. కానీ తప్పించుకోకుండా అలానే ఉంటే బరువుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. మనసైనా జీవితమైనా సరే ఏదైనా వదిలేసుకోవాలండి, భారాన్ని క్యారీ చేయకూడదు. మీ ఎనర్జీస్ బట్టి చెప్తున్నాను. ఇది ఫియర్ అనమాట.
ఎందుకు ఈ పర్సన్ విషయంలో మీరు ఎందుకు అంత భయపడిపోతున్నారు? ప్రతి చిన్నదానికి నెగిటివ్‌గా ఆలోచించడం, నెగిటివ్‌గా ఊహించేసుకోవటం ఇవన్నీ మీకు అవసరమా? భయపెట్టే సిట్యుయేషన్ భయపడనంత సేపు భయపెడుతూనే ఉంటాయండి. భయం అన్నది మనం భయపడ్డం కాదు. సిట్యుయేషన్స్ మనకు వచ్చినా సరే ఎదుటి వాళ్ళు మన గురించి చెప్పుకునేలాగా ఎలా నిలబడుతున్నారు? అసలు భయమే లేదా? అన్నట్టుగా మనం ఉండాలి కానీ ప్రతిదానికి ఇప్పుడు పర్సన్ మాట్లాడకపోతే భయం, పర్సన్ ఏమో వేరే వారితో మాట్లాడితే భయం, ప్రతిదానికి పర్సన్ విషయంలో అంతలా నెగిటివ్‌గా ఆలోచనలైతే కనిపిస్తున్నాయండి. ఇవి కొంచెం తగ్గించుకోవాలి. చేంజ్ ఇదేమంటున్నారంటే మీ ఎనర్జీస్ ప్రకారం చూస్తే మారాలండి. ఏది కూడా ఒకేలా ఉండదు జీవితం. ఈరోజు బాగుంటుంది, రేపు బాగోదు. ఈరోజు బాగుంది కదా అని రేపు బాగుంటుందనంటే అది భ్రమ అనమాట. ఈరోజు బాగోలేదంటే రేపు బాగుంటుందే కదా. ఎప్పుడు కూడా పాజిటివ్‌తో పాటు నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్‌తో పాటు పాజిటివ్ ఉంటుంది. లైఫు నిమిషానికి ఒక మారిపోతూ ఉంటుందండి. సాఫీగా అన్నది ఉండదు. ఏదంటే ఛాలెంజెస్‌గా తీసుకోవాలన్నమాట. ఎప్పుడూ కూడా ప్రతిరోజు చేంజ్ అవుతుంది కాబట్టి ఆ చేంజెస్ అన్నది మనం యాక్సెప్ట్ చేయాలి. మార్పు సహజమేనండి. మార్పులో మంచి ఉంటుంది అండ్ గుణపాఠాలు కూడా ఉంటాయి. ఈ ఎనర్జీస్ మరి మీకు మీ లైఫ్‌కి సంబంధించి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే అక్కడ మీ లైఫ్ బాగుంటుంది అంటే నిర్ణయాలు తీసుకోండి. బాగోదు అంటే అది మర్చిపోండి. బ్యూటీ చూసారా? మీ మనసు తగ్గట్టే మీరు ఎంత అందమైన వాళ్ళంటే అక్కడ హైట్‌గా ఉంటారని, వైట్‌గా ఉంటారని, చాలా బ్యూటీగా ఉంటారని ఇది కాదండి. మాట తీరులో అందం ఉంటుంది, మర్యాదలో అందం ఉంటుంది, ప్రవర్తనలో అందం ఉంటుంది, మనస్తత్వం అందంగా ఉంటుంది. అది ఇప్పుడు మిమ్మల్ని కొత్త వాళ్ళు చూసినా సరే మీరు మంచివాళ్ళు అని చెప్పుకునేలా ఫేస్ అనేది మీది ఉంటుందండి. అదే అసలైన బ్యూటీ. మనసు అంటారా? ఇప్పుడు నటించేవాళ్ళు ఎంతకాలం నటిస్తారు? ఏదైనా సిట్యుయేషన్స్‌కి అసలైన నిజ స్వరూపం బయటపడుతుందనమాట. ఇలా ఏ సిట్యుయేషన్ అయినా సరే ఇప్పుడు వాళ్ళు బాగోలేదు, మీరు బాగోలేదన్నంత మాత్రాన మీరు బాగోరని కాదండి. అవతల వాళ్ళు కళ్ళు సరిగ్గా కనిపించక. ఇప్పుడు అందం అనేది ఒక రకంగా ఫేస్‌లోనే కాదు, మనం చేసే పనులు బట్టి కూడా ఉంటాయి. మీరు అందమైన వారంటండి. ఈ ఎనర్జీస్ ఏంటంటే మీరు ఎవరికి నచ్చకపోయినా మీరు నచ్చాలి. అండ్ మిమ్మల్ని మెచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. యూనివర్స్ కూడా మీరంటే చాలా చాలా ఇష్టం. యూనివర్స్ మిమ్మల్ని ప్రేమిస్తుందంటే అంతకన్నా ఎక్కువ ఏముంది. ఇది ఈరోజు ఇలా మనకు సంబంధించిన ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఈ పర్సన్ ఛానల్ మెసేజ్ గురించి ఎనర్జీస్ అయితే చూద్దామండి. మీకు సరైన సమాధానాలే వచ్చాయనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఛానల్ మెసేజెస్ ఇది రెండవ రీడింగ్ అనమాట. ఈ పర్సను వారు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఛానల్ మెసేజెస్, లవ్ మెసేజెస్ వీరి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? దీనికి మీరు ఇచ్చే సమాధానం. అబ్బా ఇదే కరెక్ట్. మీ పర్సన్ ఛానల్ మెసేజెస్. ఓకే, యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఛానల్ మెసేజెస్ వీరి గురించి అసలు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, వారి మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయి? దీనికి మీరు ఇచ్చే సమాధానం. చెప్పేనా? ఎమోషన్స్ ఓవర్ వెల్మి. ఈ పర్సన్ ఎమోషన్స్గా చాలా కనెక్ట్ అయ్యి ఉన్నారండి. అలా నార్మల్గా ఉన్నారే కానీ వాళ్ళు ఏమీ మర్చిపోలేదండి. మీరంటే ఒక ఎమోషన్ అనమాట. మీ గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడినా అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా సరే వీరే
ముందుగా రియాక్ట్ అవుతారనమాట. మీకేదో అయిపోతుంది. మీరు వారి మాటలు పట్టించుకొని బాధపడిపోతారేమో, అండ్ వీరి వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఏదో ఎప్పుడో ఒక మాట అనేసారు. ఆ మాట మీకు గుర్తు లేకపోయినా సరే, ఆ మాట గుర్తొచ్చి వీళ్ళు బాధపడడం. ఒక రకంగా మీరు వారికి ఒక ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారంటండి. వారి మనసులో ఎప్పుడు కూడా ఒక మాట ఎప్పుడైనా అన్నారనుకోండి, అది గుర్తొస్తే వారి కన్నీరు వస్తుందనమాట. మిమ్మల్ని తలుచుకున్నా, మీ మీ మాటలు విన్నా సరే, ఆహా! సడెన్‌గా స్మైల్‌లో వారి కంటిలో నీరొస్తది. అదే ప్రేమ. ఈ పర్సన్‌కి ఇప్పుడు ఎనర్జీస్ ఈ విధంగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇవి అయిపోతున్నాయి. ఓకే. నెక్స్ట్ చూడండి, చెప్పాను కదా! ఈ పర్సన్ బ్లాక్ అయిపోయారు. మీ విషయంలో ఎటూ కాకుండా అసలు పాస్ట్‌ని వదులుకోలేరు, ఫ్యూచర్‌లోని వెళ్ళలేరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్టక్ ఎనర్జీ అనమాట. మీ విషయంలో వారికి ఏమీ అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ మీతోటే కనెక్ట్ అవ్వడం వల్ల బ్లాక్ అయిపోయారు. ఎవరైనా ఏదైనా అడిగినా, అంటే మీ గురించి చెప్పినా, వాళ్ళు ఇక్కడ సమాధానం చెప్పలేరండి. ఒక రకంగా చెప్పాలంటే మీరంటే ఇష్టమా అంటే సమాధానం చెప్పరు. మీరు మీకోసం ఏమైనా చేయాలనుకుంటున్నారా అంటే సమాధానం చెప్పరు. అంటే వాళ్ళు ఇంకా ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన ఇంట్రెస్ట్ అయితే లేదు. కానీ మీ విషయంలో ఇంట్రెస్ట్ అనేది ఉంది, కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. చెప్పేవాళ్ళు ఒక మాట మైండ్‌కి తీసుకుంటున్నారు, కానీ మనసు మాత్రం మీకు బ్లాక్ అయిపోయి ఉంది. చాలా బ్లాక్ అయిపోయారంటండి. వాళ్ళు ఒకవేళ మీతో మాట్లాడకపోయినా సరిగ్గా సరే అర్థం చేసుకోండి. వారు ఏ సిట్యుయేషన్‌లో ఎవరైనా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశారా? లేదంటే వాళ్ళు ఒక సిట్యుయేషన్ బయటికి రాలేకపోతున్నారా? దీనికి సంబంధించి ఒక రకంగా ట్రాప్ అవ్వటం కానీ ఏదో ఒకటి. నెక్స్ట్ నాకిది కష్టమైందండి. అయ్యయ్యో! పడిపోయింది. అది ఇంక తీసుకోవట్లేదు కార్డు. వద్దంట. యూనివర్స్ కూడా నచ్చలా. మీ పర్సన్ ఇంక చెప్పేది ఏంటి అంటే, ఇదిగోండి, ఏమంటున్నారు? దిస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ లైవ్. ఈ పర్సన్‌కి ఎప్పుడు 24/7 మీ గురించే ఆలోచనలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు తిన్నప్పుడు మీరే గుర్తొస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీరే గుర్తొస్తున్నారు. అసలు వారికి మనశ్శాంతి అన్నది లేదండి. ఒక రకంగా చెప్పాలంటే వారికి మీరు గుర్తొచ్చినప్పుడల్లా భోజనం తినటం మానేయటం, సరిగ్గా నిద్రపోకపోవడం, వారి జీవితంలో మీరొక భాగం అయిపోయారు. అసలు వారి జీవితంలో వారు లేరండి. మీరే ఉన్నారు. మీ జ్ఞాపకాలే ఉన్నాయి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోవడానికి ట్రై చేసినా మర్చిపోలేరు. మీరంటే అంత ట్రూ ఎమోషన్స్, ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. మీ మెమరీస్ వారిని మర్చిపోలేకుండా చేస్తున్నాయండి. అంతలా వారి జీవితంలో మీ మెమరీస్ భాగమైపోయాయి అన్నట్టుగా అనుకుంటున్నారు. ఈ పర్సన్ అసలు మీరు ఏ మాయ చేశారు, కానీ ఈ పర్సన్ మాత్రం మీ విషయంలో ట్రూ ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నది కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 2 కార్డ్స్ వచ్చేసినాయి కదా. ఇట్స్ ఓవర్ డ్రామా. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే, మీ విషయంలో చాలా డ్రామాలు ఆడారు కదా, మీరంటే ఇష్టం లేదని, అండ్ ఇంకా మీ విషయంలో మేం చేయలేమని, అన్నీ కొంచెం డ్రామాలు అయితే వేశారండి. ఇప్పుడు ఈ పర్సన్ తెలిసి వచ్చేది ఏంటంటే, ఇంక ఇక్కడితోటి ఓవర్. మీ విషయంలో ఇక మిమ్మల్ని ఏడిపించకూడదు, అండ్ మీ ఎమోషన్స్, ఫీలింగ్స్తో ఆడుకోకూడదు. జస్ట్ క్యాజువల్గా మిమ్మల్ని ఏడిపించాలని చూశారు, కానీ ఇప్పుడు ఏడిపించడం వల్ల వాళ్ళకి ఏం వచ్చిందంటే, మీ నిజమైన ప్రేమ వాళ్ళని మార్చిందండి. నిజమైన ప్రేమ అంటే ఇలా ఉంటుంది. ఇక్కడతోటి ఈ డ్రామాలన్నీ స్టాప్ చేసేయాలి. ఇప్పటికే చాలా ఎక్కువ చేశారండి మీ విషయంలో. మిమ్మల్ని హ్యాండ్గా మాట్లాడడం, తగ్గించి చూడడం, అండ్ వదిలేసుకోవాలని చూడడం, ఇగ్నోర్ చేయడం, అవాయిడ్ చేయడం, చాలా యాక్టింగ్ చేశారు కదా మీ విషయంలో. ఇంకేమంటున్నారంటే అన్నీ ఎండ్ చేసేయాలి. ఇజ్ ఇట్ ఓవర్ డ్రామా. అంటే మీరు కూడా ఈ పర్సన్ ఇలా మారుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అని మీకు ఒక భయం అనేది ఉంటుంది కదా. ఏమైనా మీ దగ్గర డ్రామాలు వేస్తున్నారా అని మీరు ఏమైనా అనుకుంటారేమో. ఒకవేళ మీరు నమ్మకపోతే ఇంకా వీళ్ళు అంతేనండి, మీ దగ్గర నమ్మకం గెలుచుకోవడం చాలా కష్టం అన్నట్టుగా అనుకుంటున్నారు. ఫైనల్గా ఇంకేం చెప్తున్నారు ఈ పర్సన్? ఇది సంగతి. వాళ్ళకి నిజం చెప్పాలండి. మీకు నిజమైతే చెప్పాలి, కానీ ఎలా చెప్పాలి, ఎలా అర్థం అవ్వట్లేదు.
ఒక విషయం చెప్పాలనుకుంటున్నారేంటండి, కానీ భయపడుతున్నారు. మీరు భయపెట్టొద్దు, గొడవ పడొద్దు. అండ్ పాస్ట్ లైఫ్ గురించి అస్సలు ఈ టాపిక్కే తీసుకురావద్దు. గతం గదహ వదిలేయండి. ఈ పర్సన్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అది ఫస్ట్ విన్నాక మీ నుండి వారికి రిప్లై అయితే ఇవ్వాలి. వారు ఏం చెప్పకుండానే మీరే ఎమోషన్ అయిపోయి మీరే ఏదో అనేస్తే వాళ్ళు చెప్పేది కూడా మర్చిపోతారు. ఇదిగోండి, వారిని ప్రజలే నమ్మట్లేదంట. ప్రజలంటే ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కావచ్చు, అంటే ఇష్టాలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళే మీ పర్సన్ ఎప్పుడూ నమ్మలేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఏంటంటే మీరే బెటరు, మీరే మంచివారు అన్నట్టుగా ఈ పర్సన్ మాట్లాడుతున్నారు. ఏదైనా సరే ఒక్కొక్క దానికి కష్టం వచ్చిందనుకోండి, సమస్యలు వచ్చాయనుకోండి, అసలైన స్వరూపాలను బయటపడుతున్నప్పుడు మీరే చాలా బెటరు, అసలు మీరైతే ఇలా మాట్లాడేవారు కాదు, ఇలాగా ప్రవర్తించేవారు కాదు, అలాంటి అవతల వాళ్ళు చూస్తారు కదా ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఈ పర్సన్ ఎనర్జీస్ అనేది ఈ విధంగా వచ్చాయండి. మరి మీకు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యే అనుకుంటున్నాను. మరి మీ మనసులో ఏ నెంబర్ అయితే ఎంచుకున్నారో ఆ నెంబర్ బట్టి ఎనర్జీస్ మీకు సరైన సమాధానాలు వచ్చాయనుకుంటున్నానండి. ఛానల్ మెసేజ్ ద్వారా ఈ పర్సన్ మీతోటి చెప్పాలనుకున్న మాటలు, వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవ్వండి ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. ఇలా మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ అండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మెయిల్ ఐడి కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఉంటుంది. మీరు అలాగా నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.